హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు బేసికల్గా వీడియో వచ్చేసరికి మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఏదైతే మన శివశంకర్ వరప్రసాద్ సినిమా వస్తుంది కదా, పండగ వస్తున్న సినిమా. దీని సినిమా సంబంధించిన అప్డేట్స్ అయితే వన్ బై వన్ వస్తూ ఉంటున్నాయి. ఈరోజు మన విక్టరీ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా అనిల్ రావుపూడి గారు అయితే షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ వాళ్ళు ఒక పోస్టర్ని అయితే రివీల్ చేయడం జరిగింది. వెంకటేష్ గారిది ఫెంటాస్టిక్గా ఉంది. నిన్న నైట్ ఈరోజు మార్నింగో చిరంజీవి గారు వెంకటేష్ గారు వీళ్ళిద్దరూ కూడా మాస్ డ్యాన్స్ ఉన్న ఒక ఫోటో కూడా రివీల్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళిద్దరూ కాంబోలో ఒక సినిమా రావడం అనేది. బేసికల్గా ఈ క్యామియో వెంకటేష్ గారిది అనేది ఆల్మోస్ట్ ఒక 20 to 40 minutes అయితే ఉంటుంది. 20-30 minutes కాదు, 40 minutes దాకా ఉంటుంది. బిగినింగ్లో ఒక 20, ఎండింగ్లో ఒక 20, మొత్తం 40 minutes అయితే ఉంటుంది. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక మూవీలో 40 minutes అంటే వెంకటేష్ గారు ఈజ్ ద వన్ ఆఫ్ ది పార్టే అవుతారు. ఈ సినిమాలో ఒక పార్టే అవుతారు, అందులో డౌటే లేదు. కానీ ఇది స్పెషల్ క్యామియో ఎపిరియన్స్ కింద మనం కన్సిడర్ చేయాలి అంతే. దానికి ఒక పేరు పెట్టాలి కాబట్టి ఆయన ఎంట్రన్స్కి, ఆయన ఇంట్రోకి దానికి తగ్గట్టుగా ఒక స్పెషల్ క్యామియో ఎపిరియన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వన్ బై వన్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మంచి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. నేను పెట్టిన వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది. అక్కడి నుంచి మన వీడియో అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామా? టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శివశంకర్ వరప్రసాద్ పండగకి వస్తున్న సినిమా జనవరికి పండగ సందర్భంగా ఒక డేట్కి అయితే రాబోతుంది, అందులో డౌటే లేదు. ఈ సందర్భంగానే మనకి అనిల్ రావుపూడి గారు అయితే ఈ సినిమా సంబంధించిన కొన్ని క్రూషియల్ పాయింట్స్ అయితే రివీల్ చేయడం జరిగింది. వెంకటేష్ గారు కానీ, చిరంజీవి గారు కానీ వీళ్ళిద్దరూ ఏదైతే వింటేజ్ వైబ్స్ ఉన్నాయో ఈ సినిమాలో చాలా బాగా కనపడితే, వీళ్ళిద్దరూ క్రియేట్ చేసే ఫన్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ టెరిఫిక్గా ఉంటాయి. అంటే వింటేజ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరు అభిమానులు ఎవరైతే జనాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా, ప్రేక్షకులు అందరూ కూడా సినిమా థియేటర్లో ఇంకొకసారి మా హీరో వచ్చాడు, మా బాస్ వచ్చాడు, మా విక్టరీ వచ్చాడు, మా హీరో వచ్చాడని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అంటే సీట్లో ఎవరు కూర్చోరు, ఇంకా లేచి హడావుడి చేసేసి గోల చేసి హడావుడిలో ఉంటారనమాట. పేపర్లు ఇచ్చటం కానీ ఇంకా మామూలుగా ఉండదు. అనిల్ రావుపూడికి గట్టిగానే ప్లాన్ చేశారు, అందులో డౌటే లేదు. బట్ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, డైరెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఈసారి కొంచెం బెటర్మెంట్ చేసుకున్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఈ సినిమా కూడా అంతే బాగా వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్గా ఈ స్టోరీ చెప్పినప్పుడు చిరంజీవి గారికి అనిల్ రావుపూడి గారు అక్కడ ఒక స్కోప్ అయితే ఉందని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారు. అంటే ఇక్కడ ఒక క్యారెక్టర్ వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిల్ రావుపూడి గారికి చెప్తే ఆయన వెంటనే ఒక స్టోరీని అయితే, ఒక క్యామియోని అయితే అరేంజ్ చేసుకున్నారు. అదే మన విక్టరీ వెంకటేష్ గారు. సో అలాగా ఈ సినిమాలోకి రావటం జరిగింది. ఏదో కావాలని కాదు, ముందుగానే స్టోరీలో వెంకటేష్ గారు అయితే లేరు. బట్ తర్వాత చిరంజీవి గారు చెప్పడంతో అనిల్ రావుపూడి గారికి ఇక్కడ ఏదో కొంచెం ఇంకో క్యారెక్టర్ యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్తే అప్పుడు వెంటనే అనిల్ రావుపూడి గారు ప్లాన్ చేసుకొని ఆ సీన్స్ రాసుకొని వెంకటేష్ గారిని ఎంట్రీకి అయితే తీసుకొచ్చారు. ఈ సినిమాలోకి ఎంట్రీ అయితే మనకి అద్భుతంగా అయితే ఉండిపోతుంది, అందులో డౌటే లేదు. ఆయన ఇంట్రో కానీ మామూలుగా ఉండదు. ఈ సినిమాలో మనకి మెయిన్ అడ్వాంటేజ్ అనేది చిరంజీవి గారు అయితే, రెండు అడ్వాంటేజ్ వచ్చేసరికి మన విక్టరీ వెంకటేష్ గారు, అందులో డౌటే లేదు. సంక్రాంతికి ఈసారి ఈ సినిమా కొట్టే మామూలుగా కొట్టదనమాట. బట్ అదేవిధంగా రాజాసాబ్ కూడా ఉంది. ఆ సినిమా కూడా మనకి అదేవిధంగా ఆ డేట్న జనవరి 9th అదే డేట్ను బాగా హల్చల్ అయితే చేస్తుంది, అందులో డౌటే లేదు. మీరు ఫస్ట్ డే మనకి మ్యాక్సిమం కొన్ని క్రోర్స్ అయితే చూడొచ్చు. ఎందుకంటే పండక్కి ప్రభాస్ రాజాసాబ్తో వస్తున్నానంటే ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది, సలారు వాతావరణం ఉంటుంది, రాజాసాబు వాతావరణం కూడా ఉంటుంది. 3 వాతావరణాలు కూడా ఉంటాయి. 3 సంబంధించిన కేటగిరీ పీపుల్ అనేవాళ్ళు గట్టిగానే ఎంజాయ్ చేస్తారు, అందులో డౌటే లేదు. మర్చిపోయాను, ప్రభాస్ అంటే వింటేజ్ ప్రభాస్ కింద కూడా తీసుకోవచ్చు. మొత్తం ఈ 3 లేదంటే 4 తీసుకున్న 4 కేటగిరీ పీపుల్ కూడా ప్రభాస్ గారి సినిమా, ఈ రాజాసాబ్ సినిమాని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, డౌటే లేదు. అదేవిధంగా చిరంజీవి గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా వచ్చిందంటే అది కూడా అదే విధంగా ఎంజాయ్ చేస్తారు. అందులోనూ వింటేజ్ ప్రభాస్ ఉన్నారు, ఇందులోనూ వింటేజ్ చిరంజీవి గారు కానీ, వింటేజ్ వెంకటేష్ గారు కానీ చాలా అద్భుతంగా ఉన్నారు.
ఈ పండగకి ముగ్గురు బిగ్ స్టార్స్ అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళిన స్టార్స్ అయితే ఈ పండగకి అయితే రాబోతున్నారు. ఇది ఒక మంచి 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 శుభ సూచకం అని చెప్పుకోవాలి, మంచి వాతావరణం అని చెప్పుకోవాలి, మంచి విషయం అని చెప్పుకోవాలి. సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక మంచి రోజు కింద మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సంక్రాంతి పండగ అనేది మంచి అద్భుతమైన సినిమాలు అయితే రాబోతున్నాయి, అందులో డౌటే లేదు. ఈ సినిమాకి తగ్గట్టుగా మ్యూజిక్ చూసుకున్నా కానీ ఇప్పుడే మనకి మీసాల పిల్ల సాంగ్ అనేది నన్ను చాలామంది ఇబ్బంది పెట్టారనుకోండి కామెంట్స్లో. అదేవిధంగా శశిరేఖ కూడా సాంగ్ అయితే వచ్చింది, అదే సాంగ్ అదే విధంగా వైరల్ అవుతుంది అనుకోండి. ఈ రెండు పాటలు కూడా ఆడియన్స్కి అయితే నచ్చినాయి. సో పాటలకు తగ్గట్టుగానే సినిమా కూడా మనకి ఎంతో కొంత రివీల్ అయితే చేయాలి. అనిల్ రావుపూడి గారు ఏం కుకింగ్ చేస్తున్నారో, అసలు ఏం మ్యాజిక్ చేస్తున్నారో, ఒక పక్కన మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకో పక్కన విక్టరీ వెంకటేష్ గారు, వీళ్ళిద్దరిని పెట్టుకొని ఒక సీన్స్ కానీ, ఒక డ్యాన్స్ కానీ, ఒక ఫైట్స్ కానీ, అసలు ఆ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది. కామెడీ టైమింగ్, ఇక్కడ మెయిన్గా కామెడీ టైమింగ్ అనేది చాలా ముఖ్యం. చిరంజీవి గారిది ఒక స్టైలు, వెంకటేష్ గారిది ఒక స్టైలు. ఈ రెండు స్టైల్స్ ఆ సీన్లో ఎలా ఉంటుందో అనేది చాలామందికి ఎదురు చూపులు అయితే ఉంటాయి, ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలిసి. అది ఖచ్చితంగా మనం థియేటర్స్లో చూస్తేనే ఎంజాయ్మెంట్ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది. నాకు తెలిసి ఈసారి చిన్నపిల్లలు వస్తారు, యూత్ వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, తాతలు ముత్తాతలు కూడా, వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం అయితే ఈ సినిమా గట్టిగా ఉంటుంది. చిరంజీవి గారు, వెంకటేష్ గారు అంటే మామూలు విషయమా? ఎవరెవరో తాతల నుంచి అందరూ వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అందరికీ కూడా వీళ్ళంటే చాలా ఇష్టం, వీళ్ళ సినిమాలు అంటే చాలా ఇష్టం. సో గట్టిగా ఈసారి కలెక్షన్స్కి రాజాసాబు ఉంటుంది, అదేవిధంగా మన శివశంకర్ వరప్రసాద్ సినిమా కూడా గట్టిగానే కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, మామూలుగా డౌట్ అయితే లేదు. అదే డౌట్ పెట్టుకోవాల్సిన విషయమే లేదు, అవసరమే లేదు, ఇది విషయం. సో కంప్లీట్గా ఈ సినిమా గురించి మీకు చెప్పాలంటే సినిమా ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. రాజాసాబ్ కూడా అదేవిధంగా గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్, డౌటే లేదు. రెండు సినిమా కూడా అద్భుతంగా అయితే ఆడబోతున్నాయి. బేసికల్గా మన శివశంకర్ వరప్రసాద్ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాలో పాటలు ఏ విధంగా అయితే అందరికీ నచ్చుతున్నాయో, సినిమాలో ఇప్పుడు మనకి గ్లిమ్స్ కానీ ఒక టీజర్ కానీ రావాలి. సో అవన్నీ కూడా మనకి ప్రాసెస్ జరుగుతుంది. సో అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ వీక్స్ నుంచి కానీ ఆ తర్వాత వీక్ నుంచి కానీ మనకి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. కొంచెం రెడీగా అయితే ఉండడానికి అయితే ప్రయత్నించండి. సో మెగా ఫ్యాన్స్ కానీ, విక్టరీ ఫ్యాన్స్ కానీ మంచి ఫుల్ మీల్స్ అయితే, ఫుల్ అంటే అదేంటిది తాళీ బిర్యానీ, మండి బిర్యానీ లాగా ఉంటుంది. మండి బిర్యానీ అయితే ఉండబోతుంది, ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ అనమాట, మామూలుగా ఉండదు. సినిమాని అయితే ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. ఎప్పుడు సంక్రాంతి వద్దని వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఒక విధంగా చెప్పాలంటే రాజాసాబ్ కానీ, మన శివశంకర్ వరప్రసాద్ కానీ ఈ సినిమాలు ఎప్పుడు చూడాలని వెయిటింగ్. సో తొందరగా వచ్చేస్తే బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చిరంజీవి గారి సినిమా గురించి అప్డేట్స్ అయితే. వెంకటేష్ గారు ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఆయన స్టిల్ అయితే ఒకసారి చూడండి, పీక్ లెవెల్లో ఉంది. వెనకాల హెలికాప్టర్, తర్వాత వెనకాల బ్యాక్గ్రౌండ్లో బౌన్సర్స్ కానీ, వాళ్ళ సెక్యూరిటీ కానీ, మన వెంకటేష్ గారు స్టైలిష్ లుక్ కానీ, ఆ బియర్డ్ పెంచర్ అసలు మామూలుగా లేదు. అసలు గురు సినిమాలో చూడటం, మళ్ళీ కొన్ని సినిమాలో గెడ్డం ఉందనుకోండి, ఈ సినిమాలో కొంచెం స్టైలిష్గా ఉంది గెడ్డం అనేది, మామూలుగా లేదు. చిరంజీవి గారు కూడా గెడ్డం పెంచి కొంచెం స్టైలిష్గానే కనబడ్డారు. ఆ కట్అవుట్ కానీ, ఆ లుక్స్ కానీ ఇద్దరివి కూడా సూపర్గా ఉన్నాయి. ఒక ఫోటో కూడా మీకు thumbnail పెడతాను, ఆ ఫోటో అయితే నాకు బీభత్సంగా నచ్చింది. ఇద్దరు కూడా ఇలా పెట్టుకున్నారు, ఇలా థమ్స్అప్ పెట్టారనుకోండి, మామూలుగా లేదు. ఆ స్పెట్స్ కానీ, ఆ కలరింగ్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, చిరంజీవి గారు మాస్ కానీ, వెంకటేష్ గారి యొక్క క్లాస్ కానీ, వీళ్ళిద్దరు హీరోలు అద్భుతమైన మాస్ క్లాస్లో తోపులు అనమాట. టాప్ నాచ్ ట్రేడ్ మార్క్ సెట్ చేసిన వ్యక్తులలో ఇలా ఖచ్చితంగా వీళ్ళిద్దరు సినిమాలు ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఆడబోతుంది. అంతే, చెప్పేది ఏం లేదు, మనం చూడటం ఒకటే బ్యాలెన్స్ ఉంది అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.